కనుక ఎవరు కూడా మళ్ళీ పోటీ పడకపోతే దాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా భావించడం జరుగుతుంది. సో తదనుగుణంగానే మళ్ళీ మీ అందరూ కూడా సంతకాలు తీసుకొని ప్రొసీడింగ్స్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు కనుక పోటీలో ఉంటే ఆ రెండవ సభ్యుని కూడా మరొక వ్యక్తి ప్రతిపాదించాలి, గౌరవ సభ్యులు. అదేవిధంగా మరొక గౌరవ సభ్యుడు తనని బలపరచాలి. ఆ విధంగా ఒకవేళ ఒకరికంటే ఎక్కువగా ఉంటే చేతులు ఎత్తేటువంటి పద్ధతి ద్వారా మొదట బలపరిచినటువంటి పోటీలో ఉన్నటువంటి వ్యక్తికి, అదేవిధంగా తర్వాత రెండోసారి ఉన్నటువంటి వ్యక్తికి అనుకూలంగా గౌరవ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు కనుక పోటీలో ఉండి సమానంగా ఓట్లు వస్తే ఇద్దరు సభ్యులకి డ్రా పద్ధతి ద్వారా మనము తీయడం జరుగుతుంది. కమిషన్ యొక్క తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారము మీ సభ్యులందరి సమక్షంలోనే డ్రా తీసి ఆ డ్రాలో ఎవరి పేరైతే వెళ్తుందో ఆ సభ్యులు చైర్పర్సన్గా ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత మీ యొక్క మళ్ళీ అందరి సంతకాలను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. నోటీస్ అనేటువంటిది మన మున్సిపల్ ఆర్మూర్ నోటీస్ బోర్డు మీద ఇవ్వడం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ సభ్యులకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఎన్నిక కాబడతారో వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓత్ కూడా చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం మీకు అందరికీ కూడా తెలుసు, లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి మన 16వ తారీఖు నాడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అనౌన్స్మెంట్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. పబ్లిక్ ఆఫీస్ కాబట్టి, గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి మున్సిపాలిటీ ఇక్కడ కూడా మీకు మాకు అందరికి కూడా మోడల్ కోడ్ వర్తిస్తుంది. దయచేసి సభ్యులందరూ కూడా అది గమనించి, ఎందుకంటే ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రొసెషన్స్ కానీ ర్యాలీలు కానీ అట్లాంటివి కూడా ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా చేయడానికి ఉండదు. దయచేసి అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుతున్నాను. ఇప్పుడు ఫర్దర్గా రిక్వైర్డ్ కోరం ఉంది కాబట్టి మనం ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఆర్మూర్కి సంబంధించినటువంటి ఎన్నిక కోసం పోటీలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే గౌరవ సభ్యులు ఉంటారో వారిని గౌరవ సభ్యుల నుంచి ఎవరైనా ఒకరిని ప్రతిపాదించినప్పుడు వాళ్ళ యొక్క పేరు, వార్డు నెంబరు చెప్పాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా తను ప్రతిపాదించినటువంటి గౌరవ సభ్యుల్ని, చైర్పర్సన్ కోసం ప్రతిపాదించిన గౌరవ సభ్యుల్ని ఎవరైతే బలపరుస్తారో వాళ్ళ యొక్క పేరు, వార్డు నెంబర్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. కంటే ఎక్కువగా అంటే సగానికంటే ఎక్కువగా సభ్యులు హాజరైతే దాన్ని కోరంగా పరిగణించి సమావేశం నిర్వహించడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో పేర్కొనడం జరిగింది. ఈ 50% కంటే ఎక్కువైనటువంటి కోరం ఉంటే చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతుందో అది టేకప్ చేయడం జరిగింది. చైర్పర్సన్ ఎంపిక కోసం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్మూర్ గారిని ఆథరైజ్డ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల క్రమం మనం 15 రోజు గౌరవ సభ్యులందరికీ కూడా ఎన్నిక కాబడిన సభ్యులకి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ సభ్యులకి ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే క్యాజువల్ వేకెన్సీ చైర్పర్సన్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అనుసరించి మన జిల్లా కలెక్టర్ గారు కంటే ఎక్కువగా అంటే సగానికంటే ఎక్కువగా సభ్యులు హాజరైతే దాన్ని కోరంగా పరిగణించి సమావేశం నిర్వహించడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో పేర్కొనడం జరిగింది. ఈ 50% కంటే ఎక్కువైనటువంటి కోరం ఉంటే చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతుందో అది టేకప్ చేయడం జరిగింది. లావణ్య అనే నేను ఆర్మూర్ పురపాలక సంఘ చైర్పర్సన్గా ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనాను మరియు ఏ వ్యక్తులకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.